అధ్యక్ష ఈ కాంటెక్స్ట్ చూస్తే అధ్యక్ష ఈయన ఛాలెంజ్ చేసేది మంత్రి గారు ఛాలెంజ్ చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడడం లేదు అధ్యక్ష. సరే విష్ణుకుమార్ రాజు గారు పాప చాలా ధైర్యంగా చెప్తున్నారు, ఆయన ఒప్పుకుంటారని. కానీ ఆయన మనసులో భయం ఉంది అధ్యక్ష. ఎంచేతంటే ఆయన మనసులో భయం ఉంది కాబట్టి ఏం మాట్లాడడం లేదు. ఎంచేతంటే ఆయన ప్రూవ్ చేయలేదు. ఇక్కడ ఒక్కటే క్లారిఫికేషన్ అధ్యక్ష. ఎంచేతంటే కేబినెట్ లో ఉండి ఒక మంత్రి గారు ఛాలెంజ్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే అది తప్పు ఒప్పుకున్నట్టే అధ్యక్ష. అదే కాకుండా రేపు కమిటీ కానీ హౌస్ కమిటీ కానీ వేస్తే ఏం చేద్దాం రిప్లై ముఖ్యమంత్రి గారు చెప్తారు కాబట్టి ఏం చేయాలని చెప్తారు అధ్యక్ష. కమిటీ కానీ వేస్తే ఆయన చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి విషయం కానీ ప్రూవ్ కాకపోయినట్లయితే ఆయన ఈ హౌస్లో ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష, ఒకవేళ మంత్రి గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ప్రకారంగా మంత్రి గారు కానీ తప్పు కానీ మంత్రి గారిది కానీ ఉంటే ఈయన కూడా హౌస్లో ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. ఈ రెండు ఈక్వలే. అంటే దానికి ఒప్పుకుంటారా అని అడుగుతున్న ప్రతిపక్ష నాయకులు. ఎందుకంటే అంత గ్లేరింగ్ గా ఒక ఛాలెంజ్ మంత్రి గారు ఇచ్చిన తర్వాత కేబినెట్ తో పిలిచిన తర్వాత గవర్నమెంట్ రెడీగా ఉంది ఏ ఎంక్వైరీ చేయడానికి. అప్పుడు కూడా ఈ కాంటెక్స్ట్ ఈ ఇష్యూలో గవర్నమెంట్ రెడీగా ఉంది. హౌస్ కమిటీ వేయాలంటే హౌస్ కమిటీ వేస్తారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. బట్ దీనికి మీ సమాధానం ప్రతిపక్ష నాయకుడిగా మీ సమాధానం ఏంటి అడుగుతూ ఉంటే మాట్లాడకుండా తప్పించుకుపోతున్నారంటే మీరు చేసేటువంటి ఎలిగేషన్స్ లో ఈ ఎలిగేషనే కాదు ఏ ఎలిగేషన్స్ లో కూడా వాస్తవం లేదనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. ఒక పేపర్ను అడ్డు పెట్టుకుని ఈ విధంగా చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. పేపర్ను కూడా కమిటీ కానీ వేస్తే కమిటీ తప్పకుండా ఆ పేపర్ను కూడా ఇంటరాక్ట్ చేస్తుంది అధ్యక్ష.